వాట్సాప్ గైస్, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. నేను బాగున్నా అని కింద నువ్వు కామెంట్ చేయడం కాదు, నేను బాగున్నా మా అమ్మా నాన్న కూడా మస్తున్నారన్న అని కామెంట్ చేయాలా. బికాస్ అమ్మా నాన్న హెల్త్ ని చూసుకోవాల్సిన బాధ్యత అనేది నీకుంది. ఏమంటున్నా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక ప్రాణం అంటూ ఉంటుంది. ఆ ప్రాణానికి ఏమైనా ఆరోగ్యం బాగోకపోతే నీకు గుర్తొచ్చేది ఏంటి? హాస్పిటలే కదా. నిన్న ఈ రోజు పుట్టిన చిన్న పిల్లగాడి దగ్గర నుంచి రేపో ఎల్లుండో చనిపోయే ఒక పెద్ద మనిషి వరకు ఏ ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చి మన హెల్త్ వైజ్ గా హాస్పిటల్స్ కి వెళ్ళినా వేలల్లో లక్షల్లో అవుతుంది. 100, 200 లేకపోతే 1000, 2000 అంటే వెరీ కామన్. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మనం హాస్పిటల్స్ లో అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోదాం. ఈ వీడియో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు చూడాల్సిందే. చూడు, స్కిప్ చేయకు. ఫస్ట్ కేటగిరీ ఎర్లీ చైల్డ్హుడ్ బ్రెస్ట్ ఫీడింగ్. అంటే ఈ ఏజ్ అనేది పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఒక 5 సంవత్సరాల వరకు ఉంటది. ఓకే, ఇవాళ రేపు పుట్టిన చిన్న పిల్లగాళ్ళకు కూడా నువ్వు ఇప్పుడు డైట్లు చేయి, వర్కౌట్లు చేయి అని చెప్తావు అన్నా, నువ్వు నన్ను అడగవచ్చు. చెప్తా, చిన్న పిల్లగాళ్ళకి కాదు. ఎవరైతే పుట్టిన పాప ఒక 6 నెలల వరకు ఆ పాపను చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి చెప్తా డైట్. చెప్తున్నా కదా, వీడియోని స్కిప్ చేయకు. చిన్న పాప దగ్గర నుంచి చచ్చిపోయే ముసలోడు వరకు అందరినీ కవర్ చేస్తా. ప్రతి ఒక్కరు క్లియర్ గా వినండి. ఓకే, ఇప్పుడు ఒక చిన్న పాప పుట్టింది అనుకుందాం. ఆ పాపకి ఒక 6 నెలల వరకు ఒక తల్లి పాలు ఇవ్వాలి. అవునా? మీకు తెలియని విషయం ఏంటంటే, ఆ పాప పుట్టగానే హార్ట్ కి ఓలు పడిందని, శ్వాస తీర్చుకోవట్లేదని, ఇంకా పోతే చిన్న చిన్నవి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పేసి ఐసీలో పెట్టాలని చెప్పేసి ఒక గంటకి ఐసీలో 6000 నుంచి 7000 రూపాయలు హాస్పిటల్ ఖర్చు అవుతుందని మన సర్కిల్లో మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం ఈ బాధలన్నీ. ఇవన్నీ కూడా కేవలం ఒక తల్లి చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే ఈ బాబుకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడంటే డెలివరీకి హాస్పిటల్స్ లోకి వెళ్తూ ఉన్నాం. మన అమ్మ వాళ్ళకి హాస్పిటల్సే లేవు, ఇంట్లోనే ఫ్రీ డెలివరీ అయ్యేటోళ్ళు. అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు మనకి, ఎటువంటి హాస్పిటల్స్ లో కూడా తీసుకెళ్ళమని. బికాస్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం, మనమే చేసుకుంటున్నాం ఇదంతా. ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వన్స్ ఒక్కసారి ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి, ప్రెగ్నెంటే కాదండి, ప్రెగ్నెంట్ కాకముందు కూడా మీరు గట్టిగా మాట్లాడితే మేము చేయలేము, మేము అంత డైట్లు చేయలేము, ఇవన్నీ చేయలేము, మంచి హెల్దీ ఫుడ్ అనేది తినలేము అనుకుంటే, నువ్వు ప్రెగ్నెంట్ ఎప్పుడైతే అవుతావో అప్పటి నుంచి అట్లీస్ట్ నువ్వు డెలివరీ ఆఫ్టర్ 6 months ఆర్ 1 year వరకు హెల్దీ డైట్ ని నువ్వు మెయింటైన్ చేయాలి. కేవలం నువ్వు మీ పిల్లగాడికి ఇచ్చే పాలల్లో చాలా అంటే చాలా న్యూట్రిషన్ ఉంటుంది. అలా ఈ భూమి ప్రపంచంలోనే కల్తీ లేనిది ఏమైనా ఉంది అంటే అది కేవలం తల్లి పాలు. నీ పిల్లోడికి నువ్వు ఇచ్చే పాలు ఒక 6 months వరకు ఇస్తావు. అవునా? ఈ 6 months కేవలం నువ్వు ఇచ్చే పాలు వాడి ఇమ్యూని సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది. దీని వల్ల వాడికి ఎటువంటి బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల గానీ, వైరస్ వల్ల గానీ, కోల్డ్ రావడం ఇలాంటివి ఏం జరగదు. రెండోది, వానికి చిన్నప్పటి నుంచే మైండ్ పవర్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువ సేపు పడుకుంటా ఉంటాడు కదా, ఆ టైంలో మైండ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటది. దీనికి కూడా నువ్వు తీసుకుంటే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటది. వాడికి 6 months ఆర్ 8 months వరకు పాలే ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వమనం. కానీ నీ పాలు తాగుతూ వాడు హెల్దీగా ఫిట్ గా ఉంటున్నా అక్కడే అర్థమైపోతుంది కదా నువ్వు ఇచ్చే పాలు అనేవి ఎంత పవర్ఫుల్. వన్స్ నువ్వు ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యి నువ్వు ఆఫ్టర్ 6 months నుంచి ఒక 1 year వరకు ఒక మంచి న్యూట్రిషన్ డైట్ నువ్వు ఫాలో అవుతే, నిజం చెప్తున్నా, లిటరలీ వాడికి ఏ ప్రాబ్లం రాదు. వన్స్ ఒకసారి నువ్వు డెలివరీ అయిన తర్వాత కూడా చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అవి కూడా రావు. హ్యాపీగా వాడు ఒక 6 months వరకు నీ పాలు తాగుతూ గ్రో అవుతాడు. దాని తర్వాత అసలు వాడికి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. నెక్స్ట్ కేటగిరీ, వీళ్ళు కూడా చైల్డ్హుడ్ కిందనే వస్తారు. బట్ వీళ్ళ ఏజ్ ఏంటంటే ఒక 5 సంవత్సరాల నుంచి లేదా ఒక 3-4 years రాదు యావరేజ్ గా, ఆ నుంచి 10 years వరకు. ఓకేనా? చేయమ జీవితం ఈడ. మీరైతే నిజం చెప్తున్నా, మీరు ఎంత నెగ్లెక్ట్ ఉంటారు అంటే, వాడు ఏదో ఒక చాక్లెట్ బిస్కెట్ అడిగిందని చెప్పేసి ఇప్పిస్తారు. ఇప్పుడు మా అమ్మ అంటే ఏం చదువుకోలే, ఆ రోజు నేను అడిగితే ఇప్పించిన అవన్నీ కొంచెం మంచి పల్లి చక్కనో పల్లి బట్టియో ఏమో అంటారు కదా, వాటితో ఉండేది. ఇప్పుడు వాడు తినేదంతా హైలీ ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ మీ వాడికి ఏ మాత్రం మంచిది కాదు. ఈ 5 సంవత్సరాల నుంచి 10 years లోపు వాడు ఆర్గానిక్స్ అన్ని కూడా వెరీ సెన్సిటివ్ గా ఉంటాయి. వాడికి ఇమ్యూని సిస్టమ్ కూడా అంత పవర్ఫుల్ గా ఉండదు. ఎందుకంటే నువ్వు వాడికి పెట్టే ఫుడ్ ఏముంటది, మహా అయితే అన్నం పెడతావు, కూర పెడతావు, అంతే కదా. కానీ ఈ 5 to 10 years గ్రో అనేది వాడికి లైఫ్ లాంగ్ స్ట్రాంగ్ గా ఉంటాడు వాడు. నువ్వు వాడికి ఇచ్చే ఫుడ్ లో కొంత ఇప్పుడు నేను చెప్పినవి ఉండడానికి ట్రై చేయి. ఈ కాల్షియం, లైక్ విటమిన్ డి, ఇవన్నీ కూడా ఏంటంటే బోన్ స్ట్రెంత్ కి చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం కావట్లా. ఇప్పుడు మన బోన్స్ అనేవి ఎట్లుంటాయి, వెరీ స్ట్రాంగ్ గా ఉంటాయి. మనం తంతే రాడ్ ఇరిగిపోద్ది. కానీ వాళ్ళు ఎట్లుండవు, వెరీ సెన్సిటివ్ గా ఉంటాయి. కానీ ఆ ఏజ్ లో గ్రో అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే మనం తిన్నా ఏం కాదు, ఈ ఏజ్ కి ఏదైనా మనం డైజెషన్ చేసుకోగలుగుతాం. వాళ్ళకి అది అవ్వదు. మీరు జంక్ ఫుడ్ మానేసి కొంచెం ప్రోటీన్ సోర్స్ పెట్టండి. బేసిక్ మీరేమో పెద్దగా మనీ ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. మనం తినే దాంట్లోనే ఇవన్నీ వస్తాయి. కాల్షియం, విటమిన్ డి, ఒమేగా 3 ఇవన్నీ వస్తాయి. ఒమేగా 3 అంటే ఏముంది, మనకి గుడ్ ఫ్యాట్స్ లో వస్తుంది. ఓకేనా? మీరు అంతగా వానికి ఏమి డబ్బులు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంట్లో ఫుడ్ పెట్టండి, వాటితో పాటు కొంచెం ఎగ్స్ ఇలాంటి ప్రోటీన్ సోర్స్ పెట్టండి.
సెట్. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోరు. బయట అసలు బాగా ఇలా మిమ్మల్ని అందరినీ కవర్ చేసుకుంటూ చిన్న పెద్ద అని చెప్పేసి ఎందుకు వస్తున్నా అంటే వదిలిపెట్టను మిమ్మల్ని. చిన్న చిన్న మిస్టేక్స్ మనకి బద్ధకం ఎక్కువై మనం చేసుకోలేక డబ్బులేమో ఖర్చు అవుతాయి అది అని అనుకొని హాస్పిటల్స్ లక్షలు పెడతారు. ఓకే, సో మారుదాం, చిన్నగా మారుదాం, ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోదాం, అందరినీ మార్చేద్దాం. నెక్స్ట్ కేటగిరీ వీళ్ళు టీనేజ్. ఓకేనా, టీనేజ్ అంటే 10 to 20 years లోపు వేసుకుందాం. ఈ ఏజ్ గ్రూప్ పిల్లగాలది వెరీ పవర్ఫుల్ అండ్ డేంజరస్. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు చూసిందే నమ్ముతారు, చూసిందే నిజం అనుకుంటారు, విన్నదే నిజం అనుకుంటారు. వీళ్ళకి ఏదైతే కనిపిస్తుందో అది మాత్రమే రియాలిటీలో అప్లై చేస్తారు. ఎందుకంటే వాడు బ్రెయిన్ లో ఎవ్రీ మూవ్మెంట్ అనేది చాలా షార్ప్ గా ఉంటది. ఇన్ కేసు ఇప్పుడు చాలా మంది మీరు చూస్తారు కదా, వీడియో గేమ్స్ ఆడుతుంటే ఫోన్ తీసుకుంటే వాళ్ళ అమ్మ తలకాయ పగలు కొట్టిందని, వాళ్ళ అమ్మని మర్డర్ చేసిందని చెప్పేసి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. ఎందుకంటే వాడు ఆ ఏజ్ లో ఈ గేమ్ ఆడితేనే నేను బతకగలుగుతా, ఈ గేమ్ ఆడితేనే నేను సంతోషంగా ఉంటా అని వాడు బ్రెయిన్ లో ప్రతి ఒక్క హార్మోన్ ఆ గేమ్ కి మాత్రమే రెగ్యులేట్ అవుతూ ఉంటది. వాడికి ప్రతి మూమెంట్ హ్యాపీనెస్ ఎందులో వస్తుంది అంటే వాడు ఆ గేమ్ లో అనుకుంటాడు, అరే ఆ గేమ్ కాదురా బాయ్ ఇంకా చాలా ఉంటాయి అని చెప్పేసి చేసి చూపించాల్సింది, వాడిని మైండ్ ని డైవర్ట్ చేయాల్సింది మీరు. అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అలాగే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీరు ఏదైతే నేర్పుతారో, మీరు ఏదైతే చూపిస్తారో అది రియాలిటీలో వాడు అప్లై చేయడానికి ట్రై చేస్తారు. మీరు ఏదైనా కుక్ చేసేటప్పుడు కానీ, బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైతే ఒక ఫుడ్ వాడు అడుగుతూ ఉంటాడో వాటికి ఆపోజిట్ మీరు వానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంట్లో చేసి చూపించండి. బికాస్ ఎందుకంటే వాడికి 10 years నుంచి 15 years లోపు వచ్చే లోపు, ఇప్పుడు 15 years పోరగాలని నాకు ఎట్లా కామెంట్ చేస్తారు, యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎట్లా చేస్తారు? ఆ మైండ్ సెట్ కి వచ్చేసరికి నీ మాట వినడు. కానీ నీ మాట వినకపోయినా పర్లేదు, ఎక్కడున్నా హెల్దీగా ఉండాలి అంటే వానికి క్లియర్ గా చూపించాలి. అరే భయ్ నువ్వు ఎన్ని చేసినా పైసలు సంపాదించడానికే కదా, నువ్వు సంతోషంగా ఉండడానికే కదా, ఇలా సంతోషంగా ఉండాలి అంటే హెల్దీ ఫుడ్ తినాలని చెప్పేసి నువ్వు చూపించాలి. ఇప్పుడు వీలైతే చిన్నప్పటి నుంచే మనం ఏదైతే కిచెన్ లో వర్క్ చేస్తామో, కిచెన్ లో ఏదైతే కుక్ చేస్తామో, ఆఫీస్ లో కానీ మన ఇంట్లో వర్క్ కానీ వాళ్ళ డాడీ వర్క్ కానీ ఏదైనా వానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. డాడీ ఇంత పొద్దున్న ఇట్లా పోతారా, ఇట్లా జాబ్కి వెళ్తారా, లేకపోతే ఇగో నువ్వు ఏదైనా కుక్ చేసేటప్పుడు ఇది ఆ వెజిటేబుల్స్ నేమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ వెజిటేబుల్స్ ఈ కర్రీ వండాలంటే ఇట్లా చేయాలి, ఇలా చేయాలని చెప్పలేము. నువ్వు నేర్పే స్కిల్, నువ్వు నేర్పించే ఆ నాలెడ్జ్ అనేది వానికి ఓన్ స్కిల్ గా అప్లై అవ్వచ్చేమో. ఇవాళ రేపు నూడిల్స్ కొట్టేటోడు 1000 రూపాయలు 2000 సంపాదించిన రోజుకి మాస్టర్ గా వెళ్ళి చెప్పలేము వాడికి ఏ నాలెడ్జ్ ఎప్పుడు ఎలా హెల్ప్ అవుతుందో. ఇది గుర్తుపెట్టుకో ఫస్ట్. వాడికి 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడు మేనేజ్ చేసుకుంటాడు వాడు లైఫ్ ని. ఎందుకంటే ఈ జనరేషన్ అనేది అలా ఉంది. నాకు 20 సంవత్సరాలు వచ్చినా నేను ఏం చేయాలో క్లారిటీ రాలే ఫస్ట్ లో. అది మళ్ళీ చెప్తున్నా, నీ కొడుకు మంచి పని చేసి మంచోడు కాకపోయినా పర్లేదు, కానీ ఒక చెడ్డ పని చేసి చెడ్డోడుగా అవుతాడంటే మాత్రం అది కేవలం మీ పెంపకం మీదనే ఉంటది. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ కేటగిరీ యంగ్ స్టార్స్, 20 to 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఓకేనా, చూడండి అబ్బాయిలు, ఇక మీకు తెలియదు కాదు, మీకు ప్రతిరోజు చెప్పేదే కదా. ఇప్పుడు మీకు ఒకటి రావచ్చు, అవును ఇంకా అన్న మాకు చెప్తూనే ఉండగా ప్రతిరోజు అని కాదు. మాదేముందిలే, మాది మేము గడుపుకుంటాం అని చెప్పేసి మీరు సైడ్కి వెళ్తా అంటే మాత్రం 100% మీరు పప్పులో కాలేసినట్టే. బికాస్ మీ అమ్మది మీ అయ్యది హెల్త్ అనేది ఓడబట్టించుకోవాలి చెప్పు. నువ్వే పట్టించుకోవాలా. ఆ అమ్మాయి లవ్ చేయదు, లేకపోతే ఈ అమ్మాయి లవ్ చేయదు, లడ్డుగా ఉంటే ఏ అమ్మాయి నన్ను డేకదు, లేకపోతే నా ఫ్రెండ్ సర్కిల్ లో నా పరువు పోతుంది. అది నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, నీ సెల్ఫీనెస్ కోసం ఇప్పుడు నీ గురించి నువ్వే థింక్ చేసుకుంటావు. అబ్బాయి నాకు అర్థం కాకూడతా, ఎప్పుడైనా జంక్ తింటే ఫిట్స్ అయ్యేదన్న, జంక్ ఫుడ్ తినొద్దన్నారు రా. మరి మీ వాళ్ళు ఇంట్లో ఆయిల్స్ ఎక్కువ వేసి ఫుడ్ అనుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? సో మీకైతే ఒకటే చెప్తున్నా అబ్బా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ 20 to 35 ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు, అమ్మాయికి అయితే నేను ఇన్నానే చెప్పిన, నువ్వు ప్రెగ్నెంట్ అయితే నువ్వు తీసుకోవాల్సిన బాధ్యతలు నీకు ఉంటాయి. అలాగే ఒక అబ్బాయి అయితే నీ హెల్త్ చూసుకుంటూ నీ పిల్లగాళ్ళ హెల్త్ ని నువ్వు చూసుకోవాలా. అట్లనే మీ అమ్మా నాన్న హెల్త్ ని కూడా నువ్వు చూసుకోవాలా. ఇది నీకు బాధ్యత కాదు, ధర్మం. అది గుర్తుపెట్టుకో. లాస్ట్ కేటగిరీ, ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా పెద్ద ఏజ్ వాళ్ళు నా వీడియో చూస్తారు, ఆ నమ్మకం నాకుంది. ఓకే, ఓల్డ్ ఏజ్ లైక్ 35 నుంచి ఒక 70 ఏజ్ వరకు వేసుకున్నాం. చూడు బాబాయ్, ఇవాళ రేపు కన్న కొడుకు గాని కూతురు గాని మన దగ్గర 4 రూపాయలు ఉంటే చూస్తారా అనుకుంటాం కదా. ఇవాళ రేపు ఆ 4 రూపాయలు ఉన్నా చూడడం కూడా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కి స్టైల్, ఫాస్ట్ లైఫ్ ఇలాంటివి కావాలా. గట్టిగా మాట్లాడుకుంటే అరే మా అయ్యరా మా అమ్మరా అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు ఇవాళ రేపు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లైక్ మనం ఇప్పుడు 25 లో ఉన్నారు బాయ్, మన అమ్మ నాన్న ఎంత మోటు కూడా ఉన్నారు తెలుసు కదా. సో ఇప్పుడు వీళ్ళకి డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కానీ మనం అడిషనల్ గా యాడ్ చేయాలా. సో పాపం వాళ్ళకి ఏం తెలియదు. ఈ ఫాస్ట్ లైఫ్ ఇవన్నీ వచ్చిన తర్వాత అమ్మా నాన్న చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. సో చూడండి బాబాయ్, నేను అదే చెప్తున్నా మీకు, ఏంటంటే డబ్బులు ఉంటే చూడడం అనేది
అనేది ఇంపాసిబుల్. సో నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి కదా, 4 రూపాయలు ఉన్నాయి మనలో కూడా అంటారు, వాళ్ళే ఒక ముద్ద పెడతారు అనుకోవడం మీకు తప్పు. ఎందుకంటే ఒకే ఒక కాన్సెప్ట్ లో ఉంటారు ఇలాంటి దరిద్రులు. ఏదంటే చచ్చిన తర్వాత మా అయ్య కానీ మా అమ్మ కానీ ఆస్తి ఎవరికి వస్తుంది, మాకే వస్తుంది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసే ఉన్నారు. లేరనే ఏమున్నదో ఖచ్చితంగా ఉంటారు. మీ హెల్త్ ని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా కాదు, మీ దగ్గర పైసలున్నా పైసలు లేకపోయినా ఒకటి మీద డిపెండ్ అయ్యి బతకొద్దు. మీ హెల్త్ ని మీరు కాపాడుకునేలా మీరు బతకాల. ఏం లేదు బాబాయ్, సింపుల్. ఇగో ఇంట్లో ఫుడ్ తినండి, నూనెలు అనేవి తగ్గించండి, కడుపు నిండా తినండి, కానీ ఒక 4 అడుగులు అటు ఇటు నడవండి. ఎందుకంటే ఎవడో వచ్చి మిమ్మల్ని సాదుతాడు, ఎవడో వచ్చి మిమ్మల్ని చూసుకుంటాడు అని చెప్పేసి కొడుకు మీద కూతురి మీద డిపెండ్ అవ్వకండి. ఇగో నేను ఇన్ని చూస్తున్నా. నిజాయితీగా ఉన్న వాళ్ళకి హ్యాట్సాప్, వాళ్ళని నేనేమనట్లా, నిజాయితీగా లేని వాళ్ళ గురించి చెప్తున్నా. ఓకే, సో ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ ని బాగానే కవర్ చేసుకుంటూ ధనా పోతూనే ఉన్నావనా, మరి ఏం తినాలి ఎంత తినాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి కదా. మీకు ఒక డౌట్ అనేది ఉంటుంది ఇప్పుడు. సో నేను పర్టికులర్ గా చెప్పను, ఎందుకంటే మీరు పర్టికులర్ గా డైట్ అనేది చేద్దామని అనుకుంటే మీరు డబ్బులు అయిపోతాయేమో, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా అని చెప్పేసి మీరు మరి మిగిలిచి ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ సెల్ఫీనెస్ టైప్ లో అదొకటి క్రియేట్ అయిపోతుంది. మీరు దానికి బెటర్. అందుకే నేను సింపుల్ చెప్తా, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అట్లీస్ట్ ఒక గంట వాకింగ్ చేయండి ప్రతి ఒక్కరు. ఇప్పుడు 5 to 10 years ఉంది కదా, ఈ 5 to 10 years అనేది చిన్న పిల్లగాడికి చేయించినా తప్పలేదు. రోజు ఒక గంట వాకింగ్ చేయండి. ఇంట్లో మీరు ఏదైతే ఫుడ్ తింటారో ఆ ఫుడ్ లో ఆయిల్స్ అన్ని కంప్లీట్ గా కట్ చేయడానికి ట్రై చేయండి. ఓవరాల్ గా 1 day మొత్తానికి 3 to 4 spoons కంటే ఆయిల్స్ ఎక్కువగా వాడకండి. ఓకే, ఇప్పుడు డైట్ అంటే ఇంకేం లేదు. వారానికి 2 వారాలకు ఒకసారి మనం చికెన్ తెచ్చుకుంటామా, లేకపోతే ఏదైనా ఒకటి నాన్ వెజ్ ఫుడ్ తెచ్చుకుంటామా, నాన్ వెజ్ కాకపోతే ఇంకా వెజిటేరియన్ వాళ్ళైతే ప్రోటీన్ సోర్స్ ఏదో ఒకటి తెచ్చుకుంటామా. నేను ఏమన్నా అంటే వాటిలలో ఆయిల్స్ తక్కువ చేసుకొని మీరు తిని మీ పనులు మీరు చేసుకుంటే మీకు ఎటువంటి రోగాలు రావు. వెరీ సింపుల్. ఇంకోటి చెప్తున్నా, ఇక ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరితో ఒక్కొక్కరికి లింక్ పడి ఉంటుంది. ఇప్పుడు ఒక జన్మనిచ్చే ఒక అమ్మాయికి ఏదైనా సేవలు చేయాలంటే అత్తమామ చేయాలి, లేకపోతే తల్లి తండ్రులు చేయాలి. అక్కడ ఒక బాబుకి జన్మనిస్తుంది, ఆ బాబుని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిది. ఇక్కడ ఇంకొక లింక్ ఉంటుంది. ఒక అబ్బాయిగా పుట్టినందుకు వీళ్ళందరినీ పోషించాలి. ఆ బుడ్డోడిని అయితేంది, వాళ్ళ వైఫ్ని అయితేంది, వీళ్ళందరినీ పోషించడానికి వీడు కష్టపడాలా. వీడు వీళ్ళందరినీ చూసుకుంటూ వాళ్ళ అమ్మ నాన్నని కూడా చూసుకోవాలా. కానీ ఇప్పుడు ఎవరైతే ఒక మెన్ అయితే ఉన్నాడో ఈ ఫ్యామిలీ బాధ్యతలన్నీ తీసుకొని చేసేవాడు ఉంటాడు కదా, లైక్ నన్నే అనుకున్నా, నాకు పెళ్ళి అయింది, నా ఫ్యామిలీ బాధ్యతలన్నీ నేను చూసుకుంటున్నా, మరి నన్ను ఈ రోజు వరకు ఇంత ఎత్తేదిగి ఇన్ని పైసలు సంపాదించి ఈ రోజు వీడియో చేస్తున్నా అంటే మా అమ్మ నాన్నే కదా. సో వాళ్ళు లేకపోతే నేను చేయలేం కదా ఇదంతా, వాళ్ళని కూడా చూసుకోవాలి. అర్థమవుతుందా? ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో మీ పిల్లగాళ్ళని 10 సంవత్సరాల నుంచి ఒక 25 సంవత్సరాలు వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటే, ఇప్పుడు నేను చెప్తున్నా కదా పెళ్ళి నా పిల్లగాళ్ళందరినీ నేను చూసుకోవాలని చెప్తున్నా కదా, ఆ బాధ్యత అనేది వాడు తీసుకుంటాడు కంపల్సరీ. ప్రతి ఒక్కరికి ఒకరితో ఒకరికి లింక్ అనేది ఉంటది, కానీ స్వార్థం, ఈ జనాలకి స్వార్థం. అందుకే చెప్తున్నా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక ప్రాణం ఉంటది. ఆ ప్రాణం అంటూ బతకాలి అంటే మంచి ఆహారం, మంచి ఫుడ్ అంటూ తినాలా. ఓకే, సింపుల్. మీరు ఇంకేం తినాలి, ఎంత తినాలి, దేని గురించి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, వాళ్ళ బాడీ అనేది ఎంత ప్రోటీన్ అబ్జర్వ్ చేసుకుంటది, వాళ్ళ లివర్ కెపాసిటీ ఎంత, వాళ్ళ లివర్ ఎంత ప్రోటీన్ డైజెషన్ చేయగలుగుతుంది, చిన్నపిల్లలకి ప్రోటీన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, పెద్దవాళ్ళకి ప్రోటీన్ అనేది ఎంత తీసుకోవాలి, ఇట్లా కంప్లీట్ ఒక వీడియో చేస్తా. అండ్ ఏ వర్కౌట్లు చేయాలనేది కూడా ఒక వీడియో చేస్తా. సో నేనైతే వదిలిపెట్టేది లేదు, ఇలా 1 by 1 ఒక్కొక్క వీడియో చేసుకుంటూ పోతూనే ఉంటా. ఓకేనా? సో లాస్ట్ వన్ నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా, మళ్ళీ చెప్తా, నాకు ఊపిరి ఉన్నంత వరకు అండి. ఓకేనా? నేను పోయేటప్పుడు కోట్లు సంపాదించినా లక్షలు సంపాదించినా నేనే తీసుకోను. నాకు 4 ఏళ్ళు నోట్లో పోవడానికి కాదు. నేనున్నంత వరకు ఫిట్నెస్ గురించి అనేది జనాలకి మంచి చేయడానికి ప్రతిరోజు నాలెడ్జ్ ఇస్తా. ఓకేనా? నేను చెప్పాలంటే మీకు ఇచ్చే కంటెంట్ అయితే నాకైతే పెద్ద స్క్రిప్ట్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, నాకు అవసరం లేదు. ఓకేనా? ఎవరికైనా ఈ వీడియో మీకు బోరింగ్ అనిపిస్తే తప్పలేదు, యూత్ కి అనిపిస్తుంది, కానీ మీ అమ్మ నాన్న గురించి ఆలోచించండి మీరు. అర్థమవుతుందా? సో నేను చెప్తున్నా కదా, నేనున్నంత వరకు మీకు ప్రతిరోజు ఫిట్నెస్ గురించి చెప్పుకుంటా వెళ్తూనే ఉంటా, ఇట్లనే ఉంటా. అప్కమింగ్ వీడియోస్ లో ఈ మీరున్నారు పిల్లగాళ్ళు, అరే మీరే ఈ 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వాళ్ళు ఉన్నారా, 20s, ఈ 20s వాళ్ళకి మైండ్ అనేది వెరీ పవర్ఫుల్. లైక్ ఈ జనరేషన్ లో మీరు అన్ని కేటగిరీ వాళ్ళని చూసుకుంటూ వస్తారు. అర్థమవుతుందా? సో మీకోసం కొన్ని వీడియోస్ ప్లాన్ చేసిన, ప్రతి ఒక్కడు మిడిల్ క్లాసుగా అలా ఉండిపోవద్దు, ఎదగాల, నువ్వు ఎదుగుతావు. అదిరే అబ్బాయిలు. ఓకే, సో నేను ఏమంటున్నా అంటే ఈ వ్లాగ్ అనేది మీకోసం, సపరేట్గా మీకోసం, మన పోరగాళ్ళ కోసం మాత్రమే నేను ఇలా కాన్సెప్ట్ ఎంచుకున్నాను. ఓకే, ముందు ఇంకా రచ్చగుంటుంది. నేను చెప్పినా కదా, ఒక నిమిషం పని చేద్దాం. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఇక మన పిల్లగాళ్ళ కోసం. సో నార్మల్గా ఎట్లంటే ఏమైనా ఉంటే ఇంకా మీతో ఓపెన్గా మాట్లాడేస్తారు అబ్బాయి. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈ గలీజ్ తిరగడం మానేసి కొంత నీ మీద నువ్వు వర్క్ చేయి. అర్థమవుతుందా?
ఇంట్లో అమ్మ నాన్న చెప్పిన మాట విను, ఓకేనా? ప్రతి ఒక్కటి చేయి. సో నీకు జిమ్కి వెళ్ళడానికి వీటన్నిటికీ పైసలు కావాలి అంటే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ మీద అరవ మాకు, అర్థం? సో గైస్ నేను వచ్చినా కానీ మాట్లాడదాం అనుకున్న టైం ఎక్కువైపోయింది. ఓకే, ఖచ్చితంగా వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా నేనైతే వే ప్రోటీన్ తీసుకునేది మజిల్ బ్లేజ్ వాళ్ళది ఐసో 0 కార్బ్స్. సో కార్బ్స్ అనేవి ఇందుకు కొంచెం తక్కువ ఉంటాయి. మనం ఇప్పుడు కటింగ్ ఫేస్ లో అని చెప్పేసి తీసుకున్నాం. అయితే ఇప్పుడు బేసిక్ గా ఈ వే ప్రోటీన్ అనేది మీకు తెలిసిందే, మనం వాడతాం. ఈ వే ప్రోటీన్ కాకుండా ప్లాంట్ బేస్డ్ వే ప్రోటీన్ ఉంటుంది, అదే ఇది. ఓకేనా? గ్రీన్ ప్లాంట్ ప్రోటీన్ అంటే ఇప్పుడు ఇది గ్రీన్ ప్లాంట్ ప్రోటీన్ అంటే ఇప్పుడు గింజలు ఉంటాయి కదా మనకి, నార్మల్ గా పచ్చి బఠానీలు కొన్ని ఉంటాయి కదా, ఏవైతే గింజలు ఉంటాయో వాటితోటి చేస్తారు. ఇప్పుడు దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇది వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్. సో ఇప్పుడు నాకు నెయ్యి పడదు, నాకు నెయ్యి దగ్గర రాగానే అసలు వెంబడే వాంతింగ్ ఫీలింగ్ వస్తుంది. సో నేను వే ప్రోటీన్ తాగలుగుతా, కానీ ఈ మిల్క్ ప్రోడక్ట్ అనేది కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడవు. దాన్నే ఏమంటారు అంటే లాక్టోస్ ప్రాబ్లం అంటారు. ఈ లాక్టోస్ ప్రాబ్లం అన్నట్టు వాళ్ళు ఏంటంటే కడుపు అనేది ఉబ్బటం, తిప్పటం, కొంచెం కాన్స్టిపేషన్ అవ్వటం, డైజెషన్ కూడా చాలా స్లో అవ్వడం అట్లా ఉంటుంది. సో అందుకని చెప్పేసి వీళ్ళు కొత్తగా ఇది లాంచ్ చేసారు. సో అర్థమైంది అనుకుంటున్నా. ఇది వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్. ఇది ఎవరికైనా పడకపోతే, మీకు ప్రోటీన్ అనేది మీ ఫుల్ డేలో మీకు కావాల్సినంత రాకపోతే దీన్ని యాడ్ చేసుకోండి, లాక్టోస్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే. ఓకే, లెట్స్ గో. వీడియో లాంగ్ ఉన్నా చూడండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.